హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా కల్కి సినిమాకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది మనకి ఇవాళ, 1000 crores కొట్టినట్టు. కాకపోతే ఏంటంటే ముందు నుంచే చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చేసాయి. అప్పుడు ఎప్పుడో కొట్టేసిందని, తర్వాత కొట్టేసిందని, ఆ తర్వాత 3 రోజుల క్రితం కొట్టేసింది, 2 రోజుల క్రితం కొట్టేసింది, ఇలాగా చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. బట్ ఫైనల్గా కల్కి మూవీ సాటర్డే రోజు నాటికైతే మాత్రం, అంటే ఫ్రైడే కలెక్షన్స్ ఏవైతే అప్డేట్ అవుతాయి కదా మనకి సాటర్డే నాటికి, సో ఆ టైం నాటికి అది 1000 కోట్ల మార్క్ని అయితే టచ్ అయింది ఆ సినిమా. సో బేసిక్గా ఇది నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను, అంటే లాస్ట్ సండే కలెక్షన్స్, అంటే 2 వీకెండ్స్ సెకండ్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఒకటి చేశాను కదా. నేను దాంట్లోనే చెప్పాను, నేను ఇది ఖచ్చితంగా నెక్స్ట్ వీకెండ్కే కొడుతుంది, ఫ్రైడే నాటికే కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్రైడే నాటికి 1000 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని అప్పుడే నేను క్లియర్గా చెప్పాను. అండ్ అది ఎగ్జాక్ట్గా వాస్తవమైంది. మరి ఆ వీడియో ఒక 57,000 మంది చూశారు, మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, సో నేను అప్పుడే క్లియర్గా చెప్పాను నేను. అండ్ ఆ రోజు కూడా 900 crore ఆ రోజు టచ్ అయింది. మీకు ఆ రోజు పోస్టర్ వస్తుంది కొన్ని గంటల్లో, ఆరు మరుసటి రోజు అని అన్నాను. అండ్ ఆ రోజే పోస్టర్ అయితే వచ్చింది 900 crore. సో ట్రాకింగ్ అయితే, అంటే నేను ఏవైతే వెబ్సైట్స్ చూస్తున్నానో అవన్నింటిలోని కూడా నాకు ట్రాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, జెన్యూన్గా ఉంది, నాకు కూడా క్లారిటీ వచ్చింది. సో ఓకే, మొత్తానికి అయితే మాత్రం ఒక 1000 crore కలెక్షన్స్ అయితే కొట్టింది ఈ సినిమా. సో ప్రభాస్ గారి ఖాతాలో రెండవ 1000 కోట్ల సినిమా. సో ఒక సౌత్ ఇండియన్ హీరోకి 2,000 కోట్ల సినిమాలు ఉండడం ఇది ప్రభాస్ గారికి మాత్రమే ఉంది ప్రస్తుతానికి. సో చూడాలి మరి ఇంకా తర్వాత ఇంకెవరైనా ఈ లిస్టులో చేరుతారో లేదో, అంటే ఇప్పుడప్పుడే చేరకపోవచ్చు, చాలా టైం పడుతుంది. ఆ పుష్ప 2తో అల్లు అర్జున్ గారు ఒకటైతే కొడతారు. ఇంకా నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారితో కొడతారా, త్రివిక్రమ్ గారితో క్షమించాలి త్రివిక్రమ్ గారితో కొడతారా అనేది, అంటే ఫ్లోర్ వచ్చేసింది, కొడతారా అనేది చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి ఇక వస్తాయి. ఆయన తర్వాత మరి యష్ కూడా ఉన్నారు కదా, మరి ఆయన కూడా ఇప్పుడు టాక్సిక్తో వస్తున్నారు. మరి టాక్సిక్ ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. సో అదనమాట పరిస్థితి. ఆయన మరి రామాయణంలో రావణుడిగా చేసినా కూడా అది ఇంకా రణబీర్ కపూర్ సినిమా అవుతుంది ఎంత కాదనుకున్నా కూడా. సో డెఫినెట్గా అది ఆయన ఖాతాలో వేయలేము. సో అదనమాట పరిస్థితి. బట్ 1000 కోట్లు కొట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో ఇప్పుడు ప్రభాస్ గారే అనమాట. సో అదనమాట పరిస్థితి. ఏమో మరి తర్వాత ఇంకా దేవరా అండ్ గేమ్ చేంజర్ కూడా ఉన్నాయి కదా, రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది. సో చూడాలి మరి వాటి పరిస్థితి ఎలా ఉంటుందో. సో వాటికి నాకు తెలిసి ఇంకా సలార్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. ఒక 700 అట్లా రావచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. లెట్స్ సీ, చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇప్పుడప్పుడే కంప్లీట్గా డిసైడ్ అవ్వలేం. బట్ డెఫినెట్గా వాటికి ఏదైనా ఒక కంటెంట్ రిలీజ్ అయితే, వాటికి సంబంధించింది ఆ టీజర్ లాంటిది ఏదైనా ఒకటి రిలీజ్ అయితే అప్పుడు మనం వాటి గురించి ఒక క్లారిటీకి అయితే రావచ్చు. సో 1000 కోట్లు అయితే కొట్టింది ఈ సినిమా. సో అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఈ సినిమాకి ఇనీషియల్గా చాలామంది రిలీజ్కి ముందు ఏమన్నారు తెలుసా, ఈ సినిమాకి బజ్ లేదన్నారు, ఈ సినిమాకి హైప్ లేదన్నారు, ఈ సినిమా కలెక్షన్స్ రావన్నారు, ఆదిపురుషుకి వచ్చిన కలెక్షన్స్ అయినా వస్తాయో లేదో డౌట్ అన్నారు, ఏవో చాలా అన్నారు. మొత్తానికి అంటే ఆ టైంకి ట్రోల్స్ గట్టి నడిచినాయి కొన్ని సినిమాల మీద. అంటే జనరల్గా దీనికి రీచ్ కూడా తక్కువ ఉంది యాక్చువల్గా. ట్రైలర్ వ్యూస్ మనం మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ వ్యూస్ దీనికి తక్కువ ఉండేసరికి చాలామంది అలా అనుకున్నారేమో మొత్తానికి. బట్ ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ రీచ్, కంప్లీట్గా వర్డ్ ఆఫ్ మౌత్, కంప్లీట్గా పాజిటివ్ రివ్యూస్, ఇంకా వాటి మీద వెళ్ళిపోయింది ఈ సినిమా. కంప్లీట్ జెన్యూన్ రీచ్దే కొట్టుకెళ్ళిపోయింది అనమాట ఈ సినిమా. సో టూ గుడ్ కలెక్షన్స్ కొట్టిందని చెప్పొచ్చు. సో ఇంకా దీని తర్వాత ఇంకా నేను మళ్ళీ కలెక్షన్ రిపోర్ట్ అయితే చేయను ఇంకా, ఎందుకంటే మ్యాక్సిమం తగ్గిపోతుంది కలెక్షన్స్ అయితే. సో ఈ సినిమా 1200 కోట్లు కూడా కొట్టడం కొంచెం కష్టమే. దానికి రీజన్ ఏంటంటే తెలుగు మార్కెట్ కొంతవరకు అంటే ఇప్పుడు మరి ఇంకా భారతీ 2కి పెద్దగా పాజిటివ్ టాక్ ఏం రాలేదు కదా, ఎక్కడ కూడా యునానిమస్ బ్యాడ్ టాకే ఉంది కాబట్టి. సో డెఫినెట్గా తెలుగులో కొంతవరకు ఉండొచ్చేమో. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హిందీలో ఏమైపోయిందంటే వర్షాలు పెరిగిపోయి హిందీ సైడ్ ముంబైలో మెయిన్గా భారీ వర్షాలు పడిపోయి, ఢిల్లీలో పడిపోతున్నాయి, వరదల్లాగా వచ్చేస్తుంది అక్కడ సిచ్యువేషను. సో అక్కడ ఎఫెక్ట్ అయిపోయింది గట్టిగా. మాస్ థియేటర్స్ ఉంటాయి కదా, వాటికి పెద్దగా రావడం మానేశారు పీపుల్. మల్టీప్లెక్స్లో మాత్రమే కొంతవరకు వస్తున్నారు కలెక్షన్స్, అందుకే మల్టీప్లెక్స్లోనే కొంతవరకు వస్తున్నాయి. బట్ ఎనీహో స్టిల్ తక్కువే అని చెప్పొచ్చు. సో అందుకే ఇంకా ఒకటైతే క్లారిటీ వచ్చేసింది. సో ఈ సినిమా హార్డ్లీ ఇంకా ఇంకొక
100-150 కొట్టచ్చేమో అంతే, ఇంకా అంతకు మించి కష్టం. సో 1200 మార్కు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు పరిస్థితి, ఎందుకంటే హిందీ మార్కెట్ డౌన్ అయిపోయింది. రీజన్ విపరీతంగా పడుతున్న వర్షాలు, చాలా చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో దట్స్ ఏ హ్యూజ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో అది ఇంకా కష్టం, ఇంకా హిందీ బెల్ట్ చాలా వరకు డ్రాప్ అయింది. బేసిక్గా మనకి తెలుగు ఏదైతే మాక్సిమం మార్కెట్ ఉంటుందో అది టచ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈ సినిమాకు ఉన్న మాక్సిమం మార్కెట్ టచ్ అయిపోయింది. ఇంకొక ఏదైనా బ్యాలెన్స్ ఉందంటే 10% ఆఫ్ మార్కెట్ బ్యాలెన్స్ ఉంది, రిపీట్స్ బ్యాలెన్స్ ఉంది. ఇవి రెండే బ్యాలెన్స్ ఉన్నది ప్రస్తుతానికి సో కల్కికి. సో తెలుగులో ఎంతవరకు వస్తుంది అనేది మాట్లాడుకుందాం. అండ్ హిందీలో చాలా వరకు డ్రాప్ అయిపోయింది కాబట్టి దాని పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే రోజున అంటే ఇండియన్ 2 కూడా రిలీజ్ అయింది, భారతీయ 2 కూడా, అయినా కూడా తెలుగులో 1.5 crore నెట్ అయితే వచ్చింది, హిందీలో 3.45 crore నెట్ అయితే వచ్చింది. సో ఒక 3.5 crore అనుకుందాం. సో ఇక్కడ 1.5, అక్కడ 3.5 వచ్చింది అనుకుందాం యావరేజ్గా. సో ఒక 5, తమిళ్లో 0.15, ఒక కన్నడలో 0.05, మలయాళం 0.25. సో మొత్తం కలిపి ఈ సినిమాకి ఇప్పటి వరకు 548.75 crore నెట్ అయితే వచ్చింది. అండ్ తెలుగులో 255.25 crore నెట్ వచ్చింది, తమిళ నుంచి 32.35 crore నెట్ అయితే వచ్చింది, హిందీ నుంచి 237 crore నెట్ అయితే వచ్చింది, కన్నడ నుంచి 4.55, మలయాళం నుంచి 20.25. ఇది ప్రస్తుతానికి మనకు వచ్చిన నెట్. సో తెలుగే టాప్లో ఉంది, హిందీ సెకండ్, తమిళ్ థర్డ్, మలయాళం ఫోర్త్, కన్నడ ఫిఫ్త్. సో అదనమాట పరిస్థితి. సో యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ని బట్టి చూసుకున్నట్టయితే అంటే 548.75 crore నెట్ కొట్టింది అంటే చాలా పెద్ద నెంబర్, అది దగ్గరగా 549 అనుకుందాం. సో ఈ వీకెండ్కి వచ్చేసరికి ఇది మహా అయితే ఎంత కొడుతుంది, ఇప్పుడు ఫ్రైడే రోజు 5.4 కొట్టింది అంటే ఇంకా నా గెస్ అయితే సాటర్డే 7.5, సండే 8, ఇంకొక 15.5 కొడుతుంది అంతే. సో ఒక 549 అంటే 565 దాకా వెళ్తుందేమో మ్యాక్సిమం. సో అదనమాట పరిస్థితి. సో ఏది ఈ వీకెండ్ నాటికి వచ్చేసరికి సో లాంగ్ రన్లో 600 కోట్ల నెట్ అయితే సాధ్యం ప్రస్తుతానికైతే ఇండియాలో. 600 కోట్ల నెట్ అయితే మాత్రం సాధ్యం. అండ్ తెలుగు విషయానికి వస్తే 275 అయితే సాధ్యం. ఇప్పుడు 255.25 ఉంది కాబట్టి 275 అయితే పాసిబుల్ కొంతవరకు, ఎందుకంటే ఇప్పుడు సాటర్డే సండే ఇంకా లెక్కలు ఉన్నాయి కదా. సో అవి రెండు ఉంటాయి. నెక్స్ట్ వీకెండ్ ఎంతో కొంత వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ నెక్స్ట్ వీకెండ్ కూడా పెద్ద సినిమా వేయట్లేదు కదా. సో అది మ్యాటర్. హిందీ విషయానికి వస్తే మ్యాక్సిమం ఒక 260 ఆర్ 270 మ్యాక్సిమం, అంతే, అంతకుమించి ఉంటుందనే ఫీల్ అయితే ఉంది. అంటే ఇంకా అంతకుమించి కష్టం, ఇంకా అయిపోయింది. హిందీ మార్కెట్ మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. దాని పొటెన్షియల్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ పార్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో దాని వరకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో డెఫినెట్గా అది ఇంకా కష్టం. ఇంకా హిందీలో కూడా చెప్తున్నాను కదా, వరదలు, వర్షాలు, ఎయిర్పోర్ట్లు పడిపోవడాలు, బిల్డింగ్లు కూలిపోవడాలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ, ల్యాండ్ స్లైడ్స్ గట్టి జరుగుతున్నాయి, అన్నీ ఉంది కాబట్టి హిందీ మార్కెట్ అందుకే గట్టిగా డౌన్ అయింది. లేదంటే బేసిక్గా లాస్ట్ వీకెండ్ హిందీ మార్కెట్ 70 crore అయితే కొట్టింది నెట్. సో అది చాలా పెద్ద విషయం, 71 crore కొట్టింది నెట్. సో అది నిజంగా చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఇంకా ఈ వీకెండ్ అంత కష్టం. సో ఈ వీకెండ్ ఒక నాకు ఎస్ కరెక్ట్ అయితే ఒక 20 వస్తుందేమో, 20 or 25 వస్తుందేమో మ్యాక్సిమం. సో అందుకే లాంగ్ రన్ దీనికి కూడా నేను 270, అంటే ఈ వీకెండ్ అంటే అదే నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా నేను అంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సాటర్డే వచ్చింది కదా, సో నెక్స్ట్ వీకెండ్ ఒక 25 వరకు కొట్టవచ్చు అనుకుంటున్నాను నేను. సో అప్రాక్సిమేట్లీ అందుకే అంటున్నా. సో ఇది కూడా ఒక 270, 275 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. సో తెలుగు 275, హిందీ 275, రెండు మార్కెట్లకు ఆ స్కోప్ అయితే ఉంది. అండ్ ఇంకా తమిళ్కి అయితే ఓకే, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ 35, మలయాళంకి అయితే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ 23 అంతే. ఇంకా కన్నడకి అయితే ఒక 6.5 వరకు పాసిబిలిటీ అయితే ఉంది అంతే, అంత మించి లేదు, అంతే 6 వరకే ఉంది మ్యాక్సిమం. సో అందుకే నేను అదే అంటున్నా కదా. సో 600 crore అబోవ్ నెట్ అయితే రావచ్చు యాజ్ ఆఫ్ నో ఉన్న పరిస్థితి అయితే మాత్రం. సో ఆల్ ఓవర్ ఇండియా. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఒక 1150 నుంచి 1200 మధ్యలో ఉంటుంది అంతే. ఇంకా ఆగిపోయింది, వేగం తగ్గిపోయింది, అది పరిస్థితి. సో అండ్ ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ అయితే యాజ్ ఆఫ్ నో 236 crore అయితే ఉన్నాయి. సో ఓవర్సీస్ కలెక్షన్స్ లాంగ్ రన్లో ఒక 250 వరకు వెళ్ళొచ్చేమో, మైట్ బీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అండ్ ఇంకా మిగతాదంతా కూడా ఇండియాలోనే. సో అదనమాట పరిస్థితి. సో యాజ్ ఆఫ్ నో అయితే 1000 కొట్టింది ఈ సినిమా. అండ్ చెప్తున్నాను కదా, ఇంకొక 150 వరకు కొట్టే ఛాన్స్, 100, 150, 200 అంటే మ్యాక్సిమం అంతే. కష్టం ఇంకా అది దాని వేగం డ్రాప్ అయిపోయింది, చాలా గట్టిగా డ్రాప్ అయిపోయింది కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సో ఒక 1100 నుంచి 1200 మధ్యలో కొడుతుంది, అదనమాట పరిస్థితి. సో ఇది గైస్ మరి కల్కి కలెక్షన్ రిపోర్ట్. సో మరి ఇంకా దీన్ని ఇంకా జాపాన్లో రిలీజ్ చేయలేదు, అండ్ చైనాలో రిలీజ్ చేయలేదు, అండ్ తర్వాత కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయలేదు. బేసిక్గా ఇంతకుముందు చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు, కానీ వాళ్ళు రిలీజ్ అయితే చేయలేదు కదా. మరి చూడాలి, మరి ఇంకా ఈ సినిమాని వేరే భాషలో రిలీజ్ చేసి వేరే కంట్రీలో ఏమైనా రిలీజ్ చేస్తే అప్పుడు మేబీ కలెక్షన్స్ ఏమైనా పెరగచ్చు. సో డెఫినెట్గా మారుతాయి, అదైతే చెప్పొచ్చు. సో చూడాలి మరి ఇంకా అది గైస్ మరి పరిస్థితి. సో నేనైతే ఇలాగే అనుకుంటాను, 1100 నుంచి 1200 మధ్యలోనే కొడతాను తప్ప 1200 దాటదు.
అదైతే నాకైతే అర్థమైపోయింది. సో మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్ అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బై బై. నెక్స్ట్ వీడియో, బై బై.